దానం అంటే సద్బ్రాహ్మణుడికని మన వేదాలు చెప్తాయి. మనము అన్నదానం చేయొచ్చు. అన్నదానం చేస్తే ఆకలిగా ఉన్న వాళ్ళకి పెడితే అది కూడా చంద్రగ్రహణం కూడా చంద్రుడు అంటే బియ్యము కాబట్టి బియ్యంలో 2 వెండి సర్పాలను పెట్టి దానం ఇస్తారు. లేదు ఒక వెండి కప్పులో నెయ్యి పోసి ఆ నేతిలో 2 వెండి సర్పాలను పెట్టి దానం ఇస్తారు. ఎవరి శక్తి మేర వాళ్ళు చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు అన్నదానం అన్నా చేయొచ్చు. కనీసం ఒక్కరికన్నా భోజనం పెట్టచ్చు. పట్టుడు స్నానము అంటే గ్రహణం పట్టే సమయంలో స్నానం చేయడము, మధ్య సమయంలో జపం చేయడము, విడిపుడు స్నానం వదిలిన తర్వాత మళ్ళీ స్నానం చేయడము, ఇల్లంతా మళ్ళీ కడుక్కొని యథావిధిగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది ప్రతి రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఇక మిథున రాశి వాళ్ళకి తీసుకుంటే 9వ ఇంట చంద్రగ్రహణం మంచిది కాదు. తల్లికి తండ్రికి ఇద్దరికీ అరిష్టం. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జప తానాదులు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి రాశి మిథున రాశి. అదేవిధంగా వీళ్ళకు 10వ ఇంట శని వక్రం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు, కొన్ని పెట్టుబడులు స్ట్రక్ అయిపోవడము, కొన్ని పనులు వాయిదా వేసుకోవడము, కొన్ని ఆపేయడము, కొన్ని వెనక్కి తీసుకోవడం లాంటివి జరుగుతాయి. జన్మంలో గురువు ఉండడం వల్ల మొహమాటానికి నష్టపోవడము, మంచితనం ఎక్కువైపోవడము, మంచితనం ఎక్కువైపోతే దానంత ప్రమాదం ఇంకోట్లేదు, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు రావడం లాంటివి మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి రాశి ఇది. క్లుప్తంగా ఈ మాసం వీళ్ళకు ఇలా ఉంది. 4వ ఇంట రవి, 2, 3 స్థానాల మీదుగా బుధ శుక్రులు, 3వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో కుజుడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా మిథున రాశి వాళ్లకు ఈ మాసం ఉందని చెప్పవచ్చు.